హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ విత్ ఆనంద్. ఇవాళ మన ఈ వీడియోలో రైతు తన పొలంలో వరిని ఎలా పండిస్తారనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాం. ఎందుకంటే కొంతమందికి వరిని ఎలా పండిస్తారనేది తెలియదు, కాబట్టి నేను ఈ వీడియో ద్వారా చూపించాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే మీకు ప్రతి వీడియో నేను పెట్టగలిగే వీడియో అనేది త్వరగా వస్తుంది. సో ఇంకా లేట్ చేసుకోకుండా వీడియోకి వెళ్ళిపోదాం. అక్కడ కనిపిస్తున్నట్టుగా వాళ్ళు రైతు తన పొలంలో ఇలా ఫస్ట్ నార్మల్ని సిద్ధం చేసుకుంటాడు. ఈ సిద్ధం చేసుకునే టైం అంటే 30 రోజులు పడుతుంది. అవి 30 రోజుల తర్వాత ఇలా మనుషుల చేత కట్టలు కట్టించిన తర్వాత రైతు తన ట్రాక్టర్తో తన భూమిని నీట్గా చదును చేసి, అంటే చదును చేయడం అంటే దమ్ము చేయడం. మీకు వాళ్ళు కట్టిన కట్టలు సరిగా కనిపించకపోతే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వాళ్ళు కట్టలు అనేది కడతా ఉంటారు. ఆ కట్టిన కట్టల్ని చేను మీద ఇలా బార్కొకటి 3 అడుగులకు ఒకటి అలా వేస్తూ ఉంటారు. వేసిన తర్వాత రైతు తనకున్న పంట పొలంలో ట్రాక్టర్తో దమ్ము చేస్తాడు. దమ్ము చేయడం అంటే ఎత్తు పల్లాలు ఉన్నప్పుడు నేల అనేది వాటర్ ఫ్లో అనేది సరిగా అన్ని మొక్కలకి అంటే ఒకే క్వాంటిటీలో అనేది జరగదు. సో అందువల్ల రైతు తనకున్నటువంటి ట్రాక్టర్తో చదును చేసి 4 మూలలు సమానంగా చదును చేసి నీరు అన్ని దిక్కులా పారే విధంగా చూసుకుంటాడు. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనుషుల చేత ఈ వరి నాటిస్తాడు. చెప్పాను కదా ఫ్రెండ్స్, వాళ్ళు కట్టిన కట్టల్ని ఇలా ఒక సైడ్ పెట్టుకుంటారు. ఆ తర్వాత వీటిని తీసుకెళ్ళి బారకొకటి లేదా 3 అడుగులకు ఒకటి వేసుకొని నాటుతూ ఉంటారు. ఇలా జరుగుతూ యాక్చువల్గా ఈ పద్ధతి గ్రామాల్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎందుకంటే వాళ్ళు రోజు చేసే పని ఇదే కాబట్టి వాళ్ళకి మాత్రం తెలుసు. అలానే అని కొంతమందికి తెలుసు, అందరికీ తెలుసు అని నేను చెప్పను. అలానే టౌన్లో ఉండే వాళ్ళకి కూడా ఇది ఎలా చేస్తారని తెలియదు, కొంతమందికి తెలియదు. నేను అందరిని అంటలేదు, కొంతమందికి తెలియదు. సో వాళ్ళకి తెలియని వాళ్ళ కోసమే నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ రూపంలో ఏ భాగం మీకు నచ్చిందో, అంటే ఎక్కడ ఏ పద్ధతి నచ్చిందో మీరు ఆ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇది 5 నుంచి 6 రోజులు సమయం పట్టే ప్రాసెస్. ఎందుకంటే ఫస్ట్ దమ్ము చేసిన తర్వాత 4 రోజులు లేదా 3 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ రెండో దమ్ము చేస్తారు. ఆ రెండో దమ్ము చేసిన తర్వాతనే వరి నాట్లు అనేది వేస్తారు. ఎందుకంటే ఫస్ట్ దమ్ములో మనకి కింద భూమిలో ఉన్నటువంటి గిడ్డి మొక్కలు కానీ పీచు పదార్థం కానీ అంటే అన్నీ కుళ్ళిపోతేనే మనకి కింద కలుపు అనేది రాకుండా ఉంటుంది. అందుకోసం రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తారు. సో వీడియోలో చూడవచ్చు మొక్కలు అనేవి ఎలా నాటుతున్నారు. వరి మొక్కలను నాటిన తర్వాత ఎలా ఉందో నేను వీడియోలో చూపించిన విధంగా ఉంటుంది. సో వరి మొక్కలను ఇలా నాటుతారు. నాటిన తర్వాత ఈ మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో, అన్నీ ఒకే వరుసగా మొక్కకి అడుగు గ్యాప్తో ఎలా ఉన్నాయో మీరే చూడవచ్చు. తన పంటలో రైతు ఇలా వరిని పండించడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుందంతా నాట్లు వేసిన తర్వాత చేను అనేది, అంటే పొలము ఎలా ఉండేది మీకు కనబడుతుంది కదా. అయిపోయిన తర్వాత మొక్కలు నాటడం అయిపోయిన తర్వాత చేను అనేది ఇలా ఉంటుంది. సో రైతు తన పొలంలో వరి మొక్కలని ఇలా నాటించడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ విత్ ఆనంద్. ఇలాంటి మంచి వీడియోస్ తీయడానికి మీ సపోర్ట్ కావాలి. మీకు రైతు గురించి ఇంకా ఏమైనా తెలిసినట్లయితే కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు. రైతు దేశానికి వెన్నెముక అంటారు కదా. రైతుకి మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి.